బిగ్ బాస్ సీజన్ 8 దాదాపు 3 వారాలు కంప్లీట్ చేసుకుని 4వ వారంలోకి అడుగు పెట్టేసింది. 3 వారాల్లో ఫస్ట్ వీక్ బేబక్క, సెకండ్ వీక్ శేఖర్ భాష, థర్డ్ వీక్ అభయ్ నవీన్ ఎలిమినేషన్ అయ్యారు. బేబక్క ఎలిమినేషన్ లో ఆడియన్స్ అంత ఆసక్తికరంగా చూడకపోయినా కూడా శేఖర్ భాషని ఎప్పుడైతే ఎలిమినేట్ చేశారో శేఖర్ భాషది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ అయితే ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ వీక్ ఖచ్చితంగా సోనియాని బయటికి పంపించేద్దామని బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చేసింది. సోనియా బిగ్ బాస్ అవుట్ ఆఫ్ స్టేజ్. ఎందుకంటే ఆడియన్స్ నుంచి వచ్చిన నెగిటివ్ వల్ల బిగ్ బాస్ టీం ఖచ్చితంగా సోనియాని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓటింగ్ పరంగా చూసుకుంటే సోనియా కంటే ఆదిత్యం కొంచెం ఓటింగ్ తక్కువ ఉన్నా కూడా ఆడియన్స్ లో ఉన్న నెగిటివ్ వల్ల సోనియాని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేశారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్తూ సోనియాకి బిగ్ బాస్ టీం ఒక మాట ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 లోకి 8th వీక్ సోనియాని మళ్ళీ రీఎంట్రీ ఇప్పించే అవకాశం ఉంటుంది అని బిగ్ బాస్ టీం సోనియాకి మాటిచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి బయట పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ చేయడం ఎందుకు, మళ్ళీ 8th వీక్ లో రీఎంట్రీ ఇవ్వడం ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిన సోనియా బిగ్ బాస్ లోపల జరిగే పరిస్థితి, ఎవరెవరి మీద ఎవరెవరికి ఎలాంటి ఒపీనియన్ ఉందనేది ఈ 3 వీక్స్ సోనియా గమనిస్తూ 8th వీక్ లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ హౌస్ లో అనుకూలత పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. లాస్ట్ సీజన్ లో కూడా రితికా విషయంలో కూడా అదే రిపీట్ అయింది. కానీ సెకండ్ టైం వెళ్ళిన రితికా కూడా అంత పర్ఫెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉండలేక వచ్చేసారు.